Double-digit thousands back. హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం మన ఫోన్లోని స్టోరేజ్ స్పేస్ని కొంచెం బెటర్గా ఎలా మేనేజ్ చేయొచ్చో చూద్దాం. ఈ వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మీరు ఎంతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఇన్స్టెంట్ నోటిఫికేషన్ వస్తుంది. మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసినట్టయితే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ అందరికన్నా ముందే తెలుసుకోవచ్చు. ఇక ఈరోజు టాపిక్లోకి వెళ్తే, స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఫేస్ చేసే ప్రాబ్లం స్టోరేజ్ స్పేస్ అయిపోవడం. మీ ఫోన్ 8GB అయినా 128GB అయినా అల్టిమేట్గా మీకు ఈ ప్రాబ్లం వస్తుంది. దీనికి ఒక మెయిన్ కారణం ఏంటంటే, మనం మన ఫోన్లో ఉన్న స్టోరేజ్ని సరిగ్గా మేనేజ్ చేయకపోవడమే. మనందరికీ కూడా వేరు సోర్సెస్ నుంచి, అంటే ఈమెయిల్స్, వాట్సాప్, ఇంకా మెసెంజర్ సర్వీసెస్, వీటన్నిటి నుంచి మనకి ఫైల్స్, వీడియోస్, ఫొటోస్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఒకసారి వచ్చిన ఫైల్ మళ్ళీ వచ్చిందా లేదా అని ఆలోచించే టైం కానీ, అది వెతికి చూసే టైం కానీ ఎవరి దగ్గర ఉండదు. దానివల్ల ఒకే ఫైల్ 2 సార్లు 3 సార్లు, ఒక్కొక్కసారి ఇంకా ఎక్కువ సార్లు కూడా మన ఫోన్లో ఉండిపోతుంది. కానీ ఆ ఫైల్ ఎన్నిసార్లు సేవ్ అయింది అనేది మనం చూడడం చాలా కష్టం. ఇలా డూప్లికేట్ ఫైల్స్ని రిమూవ్ చేసుకోవడానికి ప్లేస్టోర్ నుంచి ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేయాలో తర్వాత చూద్దాం. ముందుగా ఈ అప్లికేషన్లోని ఫీచర్స్ చూద్దాం. ఈ అప్లికేషన్ ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇన్స్టాలేషన్ టైంలో ఇది చాలా పర్మిషన్స్ అడుగుతుంది, అవన్నీ కూడా మీరు ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా వస్తుందన్నమాట. ఇక్కడ మీకు స్కాన్ ఆడియో, స్కాన్ వీడియో, స్కాన్ పిక్చర్స్, స్కాన్ డాక్యుమెంట్స్, ఇంకా ఫుల్ స్కాన్ కనిపిస్తుంది. మీరు కావాలనుకుంటే ఫుల్ స్కాన్ కూడా చేసుకోవచ్చు, కానీ అది కొంచెం కన్ఫ్యూజన్ జనరేట్ చేసే అవకాశం ఉంటుంది. నా సజెషన్ అయితే మాత్రం మీరు ఇండివిజువల్ ఐటమ్స్కి వెళ్ళడం మంచిది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి వీడియోస్ అనేవి ఫోన్లో స్టోరేజ్ ఎక్కువగా కన్స్యూమ్ చేస్తూ ఉంటాయి. అందువల్ల నేను స్కాన్ వీడియో సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత కింద స్కాన్ అనే బటన్ ఉంది కదా, అక్కడ ట్యాప్ చేశాను. ట్యాప్ చేసి మనం కొంచెం వెయిట్ చేసినట్టయితే నెక్స్ట్ స్క్రీన్లో మనకి ఈ విధంగా రిజల్ట్స్ వస్తాయి. ఇక్కడ మీరు గమనిస్తే గ్రూప్ 1 అంటే ఈ గ్రూప్ 1లో ఒక వీడియోకి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ మీరు గమనిస్తే ఒక వీడియో 2 సార్లు ఇక్కడ ఉందన్నమాట. అలాగే కొంచెం కిందకి స్క్రాల్ చేస్తున్నాను. ఇక్కడ మీరు గమనించినట్టయితే గ్రూప్ 8లో ఒకే వీడియో 3 టైమ్స్ ఉందన్నమాట. ఈ విధంగా కొన్ని వీడియోస్ 4 టైమ్స్ 5 టైమ్స్ ఉండే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఇలా మాన్యువల్గా మనం చెక్ చేయడం చాలా కష్టం. అందువల్ల ఇలాంటి అప్లికేషన్ హెల్ప్ మనం తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత కిందన మనకి 2 బటన్స్ కనిపిస్తాయి, డిలీట్ నౌ, బ్యాకప్ నౌ అని. జనరల్గా డిలీటెడ్ వీడియో కాబట్టి మనకి యూజ్ ఉండదు. అలాంటప్పుడు మనం ఇక్కడ డిలీట్ నౌ బటన్ పైన ట్యాప్ చేయాలి. ఇక్కడ మీరు గమనిస్తే 57 ఫైల్స్ అని ఉంది, 131 MB సైజ్ ఉంది. ఈ బటన్ పైన ట్యాప్ చేసినట్టయితే ఇలా పాపప్ వస్తుంది. ఇక్కడ ఓకే చేయాలి. ఇమీడియట్గా ఈ డూప్లికేట్ ఫైల్స్ అన్నీ డిలీట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మనం 131 MB స్పేస్ సేవ్ చేసుకోగలిగాం. ఈ విధంగా మీరు మిగతా ఆప్షన్స్ అంటే ఆడియో, పిక్చర్స్, డాక్యుమెంట్స్ కూడా సెలెక్ట్ చేసి డూప్లికేట్ ఫైల్స్ అన్ని డిలీట్ చేయొచ్చు. మీ ఫోన్లో స్టోరేజ్ స్పేస్ కొంచెం ఎక్కువగా చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం మీరు ప్లేస్టోర్లో డూప్లికేట్ ఫైల్స్ ఫిక్సర్ అని కీ చేయండి. కీ చేసి ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది. మీరు స్క్రీన్ పై ఐకాన్ చూస్తున్నారు కదా, ఐకాన్ జాగ్రత్తగా చూడండి. ఈ యాప్ రేటింగ్ చూస్తే 4.6 ఉంది. ఆల్రెడీ 500,000 డౌన్లోడ్స్ అయ్యింది. రేటింగ్ కూడా బాగానే ఉంది కాబట్టి మీరు యాప్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మీరు ఎంతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్టయితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.